వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్ల్ మార్క్స్ 208వ జయంతి సందర్భంగా హనుమకొండలోని సురవరం సుధాకర్ రెడ్డి నగర్లోని సిపిఐ కార్యాలయంలో మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపిఐ హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ తోట భిక్షపతి గారు, హనుమకొండ మండల కార్యదర్శి ఎన్ఏ స్టాలిన్. పెట్టుబడి గ్రంథాలు 6 గ్రంథాలు రచించడం జరిగింది. అవి ఒక్కొక్క బుక్ ఇంత అలా ఉంటుంది. మన రాజ్యాంగం కన్నా 2 రెట్లు ఎక్కువ ఉంటుంది ఒక బుక్. అలాంటి బుక్లు రాసినటువంటి దాని ద్వారా ఈ యొక్క శ్రమ విలువను గుర్తించి దాన్ని మార్క్సిజాన్ని అధ్యయనం చేసి ప్రపంచ కార్మికులారా ఏకం కావాలని చెప్పని మేడేకు స్ఫూర్తి పదార్థ అయినటువంటి ప్రపంచ గమనాన్ని మార్చి పెట్టుబడిదారికి వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చినటువంటి కూడా మీరు గమనించాలి. ఎందుకంటే మనం మార్క్సిజం మీద లెనినిజం మీద ఆధారపడి ఈరోజు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ ఉద్యమాల ద్వారానే మన పోరాటాల ద్వారానే మన ఉద్యమాలు హక్కులు సాధించబడతాయి. కాబట్టి మార్క్సిజం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని అధ్యాయం చెప్పినటువంటి విశ్వనాథన్ గారికి మరి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రాసినటువంటి గ్రంథాలను ఆయన చూపినటువంటి దారిలో మనం వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించే వాళ్ళం అవుతాం తప్ప ఆయన పేరుకే ఆయన బుక్ చదివి మనం మాత్రం విలాసంగా ఉంటామంటే కుదరదు. విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టాలి. మన జీవితం ప్రజలకి అంకితం చేయాలనే ఆలోచనతో కమ్యూనిస్ట్ ఆలోచన ఉండాలి. కమ్యూనిస్టుకు సొంత ఆస్తులు ఉండొద్దని ఒక మన మేనిఫెస్టోలో ఉంటుంది. కమ్యూనిస్ట్ అంటే ప్రజల ఆస్తే మన ఆస్తి అనుకోవాలి తప్ప సొంత ఆస్తులు పెంచుకోవద్దనే ఒక ఆలోచనతోటి అనే గ్రంథాలు ఉంటాయి. ఆ విధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరంపరలోనే ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా, ఈ దేశంలో జరుగుతున్న పేదవాళ్ళ పైన జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ వాస్తవంగా చూస్తూ ఉన్నాం, పేదవాడు మరింత పేదవాడు అవుతా ఉన్నాడు, ధనుడు కూడా ఇంకా ధనికుడు అవుతా ఉన్నాడు. ఒకరికి చూస్తా ఉన్నాం మన ముఖేష్